ఇక వివరాలు చూసినట్లయితే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటల నుండి ఈ సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు 30% పోలింగ్ నమోదైంది. ఎన్నికల సందర్భంగా అక్కడక్కడ పలువురు డబ్బులు పంపిణీ చేశారు. చెదురుమదురు సంఘటనలను మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. అధికార పార్టీ నేతలు డబ్బు పంపిణీ చేసి ఈ ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఎట్టకేలకు ప్రశాంతంగా పోలింగ్ ముగియడం విశేషం. ఇక నాయకులకు కౌంటింగ్ టెన్షన్ ప్రారంభమైంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ కొనసాగింది. ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 50% పోలింగ్ శాతం నమోదైనట్లు తెలియవస్తోంది. ఎన్నికల సందర్భంగా అక్కడక్కడ పలువురు డబ్బులు పంపిణీ చేసినట్లు సమాచారం. చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. అధికార పార్టీ నేతలు డబ్బులు పంపిణీ చేసి ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఎట్టకేలకు ప్రశాంతంగా పోలింగ్ ముగియడం విశేషం. ఇక నాయకులకు ఇప్పుడు కౌంటింగ్ టెన్షన్ ప్రారంభమైంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ జరిగింది. చిన్న చెదురుమదురు ఘటనల మినహా మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు 50% పోలింగ్ శాతం నమోదైంది. అయితే దీని మీద మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగు ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగు ప్రక్రియ కొనసాగింది. కొద్దిసేపు క్రితమే 4 గంటల సమయం ముగిసిన నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఎవరైతే పోలింగ్ కేంద్ర లోపల మాత్రం ఉంటారో వారికి మాత్రమే ఓటు వేసేటువంటి హక్కును వినియోగించినటువంటి పరిస్థితి. 4 గంటల తర్వాత ఎవరైతే వస్తారో వారికి లోపలికి అనుమతించట్లేదు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొనసాగింది. ప్రస్తుతం నేను హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీలో ఉన్నాను. ఇక్కడ 4 గంటలకు సమయం ముగియడంతో కూడా లోపలికి ఎవరిని మాత్రం అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. 4,63,839 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు
మొత్తం ఇప్పటివరకు గ్రాడ్యుయేట్ ఓటర్లంతా కూడా వారు ఓటు హక్కు వినియోగించిన పరిస్థితి కూడా ఉంది. కొంత రాజకీయ ప్రముఖులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోలేదు. ఈ పార్లమెంట్ ఎన్నిక కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఎన్రోల్మెంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు అధికారులు ఇచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం అయితే 50% నమోదు తెలుస్తుంది. జనగామ జిల్లాలో 49.66%. ఇక్కడ మొత్తం ఓట్లు 23,419 ఓట్లు ఉంటే ఇప్పటివరకు 11,629 ఓట్లు పోలైనట్టు తెలుస్తుంది. హన్మకొండ జిల్లాలో 52.05%. మొత్తం ఓట్లు 43,729, 22,761 మంది ఓటు హక్కు వినియోగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వరంగల్ జిల్లాలో 50% కనబడుతుంది. 43,812 మంది మొత్తం ఓటర్లు ఉంటే 21,935 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 49.26% పోలింగ్ అయింది. 34,933 మంది ఓటర్లు ఉంటే 17,207 పోలైనాయి. భూపాలపల్లి జిల్లాలో 50% పోలింగు జరిగింది. 12,535 మంది ఓటర్లు ఉంటే ఇందులో 6,333 మంది ఓటు హక్కు వినియోగించారు. ములుగు జిల్లాలో 56.82%, 10,299 మంది ఉంటే ఇక్కడ 5,852 మంది ఓటు వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు 3 ఉమ్మడి జిల్లాలో, ఇటు ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాకు సంబంధించి చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లానే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఉన్నటువంటి శాతం గమనిస్తే కనుక 55 నుంచి 60% అయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడే ఇక్కడి నుంచే నిన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. మరి కాసేపట్లో ఇక్కడికే హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగినటువంటి పోలింగ్ బ్యాలెట్ కావచ్చు, ఇటు బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఇక్కడికే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మనం విజువల్లో చూసినాం. పోలింగు ముగియడంతోనే ఈ పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రికి సీల్ చేసేటువంటి ప్రయత్నం ఎన్నికల అధికారులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మనం విజువల్లో చూసిన ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ 48వ నెంబర్ కాకతీయ గౌట్ కాలేజీ డిగ్రీ బ్యాలెట్ బాక్స్కు సీల్ చేస్తున్నారు అధికారులు. మనం విజువల్లో చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలానే 4 గంటలకు పోలింగ్ సమయం ముగియడంతో ఎన్నికల అధికారులు ఈ మొత్తం కూడా పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా సీల్ చేసి రిసీవ్ సెంటర్కు తరలించి అక్కడి నుంచి నేరుగా నల్గొండ ఆర్ఓ దగ్గరికి ఈ బ్యాలెట్ బాక్సులు కావచ్చు, పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రిని పంపిణీ చేస్తారు. మనం విజువల్లో చూసిన ఒక క్లాత్ అంతా చుట్టి బ్యాలెట్ బాక్సును సీల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం గమనిస్తాం. ఒక పోలింగ్ బూత్ అంటే ఎక్కడైతే ఈ ఉమ్మడి 3 జిల్లాల్లో 605 పోలింగ్ బూత్ కేంద్రాలు ఉన్నాయో ఈ పోలింగ్ బూత్ కేంద్రాల్లో 4 గంటల తర్వాత నుంచి ఎన్నికల అధికారులంతా కూడా ఈ బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి రిసీవ్ సెంటర్కు తరలించే ప్రయత్నిస్తారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల మధ్య ఒక బస్సులలో, ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేటు బస్సులలో పోలింగ్ బూత్ కేంద్రాల నుంచి రిసీవ్ సెంటర్ ఎక్కడైతే నిన్న పోలింగ్ సంబంధించిన సామాగ్రి పంపిణీ చేశారో అది అక్కడికే మళ్ళీ ఇవాళ రిసీవ్ సెంటర్గా అక్కడికి సీల్ చేసి అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ నుంచి ఏ జిల్లాలో ఎంత మేరకు పోలింగ్ నమోదైంది, ఎన్ని బాక్సులు అంటే నిన్న పంపించినటువంటి ఆ పోలింగ్ బాక్సులు అవన్నీ కూడా రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన అన్ని కూడా నల్గొండ జిల్లా కలెక్టరేట్కు తరలిస్తారు. ఎందుకంటే అక్కడి నుంచే రిటర్నింగ్ ఆఫీసర్ నల్గొండ జిల్లా కలెక్టరే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. మనం విజువల్లో చూస్తున్నాం. ఈ పోలింగ్ బ్యాలెట్ బాక్సుకు సంబంధించి సీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి ఇటు పట్టభద్రుల ఎన్నికలంటే చాలా 3 రాజకీయ ప్రధాన పార్టీలు చాలా పరిశ్రమ తీసుకున్నారు. 2021 పట్టభద్రుల ఎన్నికల్లో 5,05,525 మంది ఓట్లు ఉంటే 3,87,969 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 21,636 చెల్లని ఓట్లుగా ఉన్నాయి. అప్పుడు 76.73% పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా కొంత అంత మేరకు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కొంత గ్రాడ్యుయేటర్లు ఈసారి తక్కువనే ఎన్రోల్మెంట్ చేసుకున్నప్పటికీ కూడా ఎన్రోల్మెంట్ చేసుకున్న వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పొద్దున్నే ఉదయం 8 గంటల నుంచే క్యూ లైన్లో నిలబడి వారంతా ఓటు హక్కును వినియోగించినటువంటి పరిస్థితులను గమనించాము. ఎందుకంటే కొంచెం ఎండ తీవ్రత కావచ్చు, వీరంతా ఈసారి గ్రాడ్యుయేట్ ఓటర్లను తప్పకుండా ప్రధాన 3 రాజకీయ పార్టీల అభ్యర్థులంతా హోరాహోరీగా కలిసి ప్రచారం చేసి తమ
తమకే ఓటు హక్కును వేయాలంటూ కూడా వారంతా విజ్ఞప్తి చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈసారి గ్రాడ్యుయేటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత ఎన్నికల్లో 12,806 ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచారు. అయితే ఈసారి 2024 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఈ పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టబోతున్నటువంటి జూన్ 5న కౌంటింగ్ ఉండబోతుంది. ఈ జూన్ 5న కౌంటింగ్లో ఎంత మేరకు ఏ పార్టీ అభ్యర్థికి ఎట్లా వచ్చి అంటే రెగ్యులర్గా అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు పార్టీ గుర్తులు కావచ్చు, ఇటు పార్టీకి సంబంధించిన సింబల్స్ ఉంటాయి, వాళ్ళు ఓటు హక్కును ఒకటే ఓటేస్తారు. కానీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కావచ్చు, పట్టభద్రుల ఎమ్మెల్సీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. 1 నుంచి ప్రాధాన్యత ఓటు ద్వారా 1, 2, 3, 4 ఇలా ఎవరైతే అభ్యర్థులు వారికి మెచ్చిన వారు వారికి నచ్చిన వారు ఉంటారో, ఎవరైతే మంచి చేస్తారో నియోజకవర్గానికి అభివృద్ధి కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, పట్టభద్రులకు న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచన చేస్తారో వారంతా కూడా ప్రియారిటీ బేసిక్గా 1 లేదా 2, 3 ఇట్లా ఓటు హక్కును వినియోగించవచ్చు. ఇది కౌంటింగ్ కూడా జూన్ 5న మొదలై 3 రోజుల పాటు జరుగుతుంది. ఎందుకంటే 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 52 మంది అభ్యర్థి బరిలో అంటే జంబో బ్యాలెట్ ఉంటుంది. ఆ జంబో బ్యాలెట్ను కౌంటింగ్ చేయాలంటే ఒక 2-3 రోజుల సమయం పడుతుంది. ఒకసారి ఒక ప్రియారిటీ అంటే ఒకటే అంకె నెంబర్ వేసి ఎవరికి మెజార్టీగా వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ రెండో ప్రియారిటీ ఓట్లు ఉంటాయి. ఒకవేళ రెండో ప్రియారిటీ వరకు కూడా వాళ్ళకు ఓట్ల సంఖ్య గెలుపు ఎవరో తెలియకపోతే మళ్ళీ 3వ ఓటు ప్రధాన కూడా సంచరించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అత్యధికంగానే పోలింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తుంది. కొంత ఇద్దరు మంత్రులు ఇక్కడ ములుగు నుంచి సీతక్క మంత్రిగా ఉన్నారు, ఆమె ఎన్రోల్మెంట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఓటు కూడా వేయలేదు. ఇటు మంత్రి కొండా సురేఖ కూడా ఓటు వేయలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, మహబూబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మిగతా వీళ్ళంతా ఓటేశారు. కొంత మిగతా వారు ఎవరు కూడా పోలింగ్ కేంద్రాల దగ్గరికి కనబడలేదు. కేవలం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేసిన తీర్మార్ మల్లన్న కావచ్చు, ఏనుగుల రాకేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థి వీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మనం విజువల్లో చూస్తున్నాం స్క్రీన్ మీద. ఈ పోలింగ్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ బ్యాలెట్ అంతా కూడా సీజ్ చేసి ఇక్కడి నుంచి రిసీవింగ్ సెంటర్కు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 4 గంటల తర్వాత ఎవరు వస్తే వారు మాత్రం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేదు. మనం విజువల్లో చూసినటువంటి బ్యాలెట్ బాక్స్ కాకతీయ గౌడ్ డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి పోలింగ్ బూత్ 48 నెంబర్. ఇలా 605 పోలింగ్ బూత్ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారు అన్ని బ్యాలెట్ పేపర్లను రిసీవ్ సెంటర్కి తరలించారు. అక్కడి నుంచి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఆర్ఓ కార్యాలయానికి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ ముగియడంతో రాజకీయ నేతలు కావచ్చు, ఇటు విశ్లేషకులు పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టారు, పట్టభద్రుల ఓటు పోలింగ్ శాతం ఎక్కువ జరిగితే ఎవరికి లాభం జరుగుతుంది, తక్కువ జరిగితే ఎవరికి లాభం జరుగుతుందో రాజకీయ విశ్లేషకులు ఎవరికి వారే అభిప్రాయాలు ఎవరికి వారే చర్చలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇట్లా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులంతా కూడా పోలింగ్ బ్యాలెట్ను సీజ్ చేసి ఇక్కడ నుంచి రిసీవింగ్ సెంటర్కి ఎప్పుడైతే 12 జిల్లాలలో ఈ ఎన్నిక కొనసాగింది, 12 జిల్లాల రిసీవింగ్ సెంటర్ దగ్గరికి ఫస్ట్ పోలింగ్ బ్యాలెట్ బాక్స్లు అక్కడికి చేరుకుంటాయి. అక్కడ నుంచి మొత్తం అంతా అధికారులంతా వాళ్ళు నిన్న ఇచ్చిన సామాగ్రికి ఈరోజు పోలింగ్ వచ్చిన తర్వాత సామాగ్రి అంతా టాలీ అని చూసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా నల్గొండ జిల్లా కలెక్టరేట్కు ఈ పోలింగ్ బ్యాలెట్ సంబంధించినటువంటి బాక్సులన్నీ అక్కడికి చేరుకుంటాయి. జూన్ 5న కౌంటింగ్ జరగబోతా ఉంది. మూర్తి. థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్, లైవ్ అప్డేట్స్.